రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీంట్లో బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ చెప్తుంది. దానిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని గతంలో కామ్రేడ్ డిక్లరేషన్లు కూడా చెప్పింది. కానీ ఇప్పుడు కూడా పాత రిజర్వేషన్లతో మేము ఎలక్షన్లోకి వెళ్తామంటున్నారు. ఇది బీసీలను మోసం చేయడమే. మోసం కంటే నేను ద్రోహం అని చెప్తాను. ఎందుకంటే భారతదేశంలో 50% ఉన్నటువంటి బీసీలను మోసం చేయటం అంటే దేశద్రోహిగా నేను పరిగణిస్తాను. ఎందుకంటే ఇక సగం దేశాన్ని ద్రోహం చేసినట్టే కదా. ఎందుకంటే బీసీల పరిస్థితి ఎట్లా ఉందంటే కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఓడినట్లు. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు 34% ఉండే, తర్వాత కాంగ్రెస్ మన బీఆర్ఎస్ హయాంలో అది 22% తగ్గి 42% అని ఈరోజు 17%కి తగ్గేయటమే కాకుండా అనేక జిల్లాల్లో కనీసం ఒక్క బీసీ రిజర్వేషన్ కూడా లేదు. దీన్ని బట్టి ఇది మొదటి చెప్తున్నా, రేవంత్ రెడ్డిని బీసీలు నమ్మితే గొర్రె కషాయిని నమ్మినట్టు. కషాయినన్నా గొర్రె మీద కొంత కనికరం దయ రావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద దయ వచ్చిందంటే నమ్మిన వాళ్ళు గొర్రెల కంటే అన్యాయం. ఇది జరిగింది, ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు కులగణన చేసి మేము బీసీల లెక్కలు తీసామని చెప్పి కూడా చెప్పినారు. మరి ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామనేది అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా కూడా జరగవు. ఎందుకు మరి ఇట్లా చెప్తున్నా అంటే అందరినీ ప్రజలు మోసం చేయడం అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రజలు మమ్మల్ని మోసం చేయమని కోరుకుంటున్నారు, మేము మోసం చేస్తున్నాం. మీరు చూశారు కదా వీడియో, ఎగ్జాక్ట్లీ ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇంతకంటే మోసపూరితమైనటువంటి రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఉండడు అనుకుంటా. ఓపెన్గా మోసం చేసేది. సెకండ్ ఏంటంటే బీసీలు కళ్ళు తెరుచుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ దేశంలో దురదృష్టవశాత్తు కర్ర ఉన్నోందే బర్రె, ఓటు బ్యాంక్ అయినోందే రాజ్యం. ఈరోజు 52% ఉన్న బీసీలు, 1,60,00,000 ఓట్లున్న బీసీలు అందరినీ అడుక్కుంటా ఉన్నారు. ఇది వాస్తవం కదా. రెండోది ముస్లిం తీసుకోండి. ఈరోజు ఎంఐఎం 7 అసెంబ్లీలు, వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎంత తెలుసా? 5,19,000 ఓట్లతోని 2.6% ఓట్లతోని ఈరోజు అందరికీ, అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్కి అయినా పోపిస్తున్నారు. అవునా? పోపిస్తుందా లేదా? మరి బీసీలు నేర్చుకోవాలి. సెకండు, ఈరోజు హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. ఈ యొక్క రిజర్వేషన్ అంశం మీద నడుస్తుంది. పార్లమెంటు సెషన్స్ December 1 నుంచి వస్తాయి. ఎందుకంటే బీసీ నాయకులు, బీసీ సంఘాలన్నీ ఈ యొక్క ప్రకటన చేసింది కాంగ్రెస్. కనీసం పార్లమెంట్లో ఎందుకు కాంగ్రెస్ ఎంపీలు అడగట్లే? రాహుల్ గాంధీ ఎందుకు అడగట్లే? రేవంత్ రెడ్డి దొంగ దీక్ష ఢిల్లీలో చేస్తే కనీసం ముసలి కన్ను కాల్చడానికైనా రాహుల్ గాంధీ ఎందుకు రావట్లేదు అని అడుగుతారేమని. పార్లమెంట్ సెషన్ కంటే ముందరనే నోటిఫికేషన్ జారీ చేశారు. నేను ఒకటే చెప్తాను, కోర్టులు ఏమన్నా ట్రిపుల్ టెస్ట్ కృష్ణమూర్తి కేసులో జనగణన చేయండి, డెడికేటెడ్ కమిషన్ వేయండి, మీరు జనాభా కంటే తక్కువ రిప్రజెంటేషన్ ఉందని నిరూపించండి, మీరు పెంచుకోండి. అది కోర్టులో చెప్పొచ్చు కదా. ఇంతవరకు చేసిన కొలగణ బయటికి తీయరు. డెడికేషన్ కమిషను అది డెడికేటెడ్ టు ఓన్లీ ఆయన బూట్ పాలిష్ చేయడానికే పనికి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? అందుకొరకు నేను బీసీల నుంచి అడిగేది ఒకటే, సున్నం పెట్టిండు అందరు గుండు వేసి, 17% ఉంచేసి మిగతాదంతా గుండు గీసిండు. మీకు ఉన్నది ఒక్కటల్లా శ్రీరామ రక్ష ఓటు. 5,00,000 ఓట్లతోని 7 ఎమ్మెల్యేలు కలిపి గెలిపించుకొని ఎంఐఎం అన్ని పార్టీల్ని పోపిస్తుంది. ఇప్పటికైనా తెచ్చుకోండి. మీరు రేవంత్ రెడ్డిని నమ్మితే నట్టేట్లన్నా కనీసం మునిగితే లేవచ్చు, 100 మీటర్ల లోతుకు పాతి పెడతాడు బీసీలు. అదే జరిగింది. అంటే ఇప్పుడు ఇదంతా ఎంఐఎం చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేను ఎంఐఎంకు దీనికి సంబంధం లేదు, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తున్నా. ఎంఐఎం వారి యొక్క ఓట్ బ్యాంకు పవర్ గురించి చెప్తున్నా.
ఈడబ్ల్యూఎస్ కోటా పెంచినప్పుడు కూడా ఇది కూడా పెంచడానికి అభ్యంతరం ఏందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. మరి ఈడబ్ల్యూఎస్కి ఎందుకు చేశారు నేను అడుగుతున్నాను. ఇందులో కోట్ల తప్పు కూడా ఉంది. బీసీలో రిజర్వేషన్ వచ్చే వరకు ఈ టెస్ట్ కావాలి, ఆ టెస్ట్ కావాలి, ట్రిపుల్ టెస్ట్ కావాలి, క్వాడ్రుపుల్ టెస్ట్ కావాలి, జనగణన కావాలి. ఎందుకంటే న్యాయస్థానాలు సామాజిక న్యాయానికి అన్యాయ స్థానాలు, న్యాయస్థానాలు సామాజిక న్యాయానికి అన్యాయ స్థానాలు. బాహటంగా చెప్తున్నాను. నేను ఆ రోజు పార్లమెంట్లో కూడా చెప్పాను. ఈడబ్ల్యూ కల్పించింది రిజర్వేషన్ లేనటువంటి అన్ని వర్గాలకు సంబంధించి, అది కులాలకు మతాలకు సంబంధించి కాదు. దీన్ని కూడా చేయాలి. బరాబర్ మోడీ గారు నమ్మకం ఉంది. కులగణన అందుకొరకే తలబెట్టారు. కులగణన తర్వాత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కోర్టుల్ని అందులో ఏలు పెట్టకుండా ఉండేటట్లు చేస్తారు. 9th షెడ్యూల్ కూడా చేర్చాలని చెప్తున్నారు. అసలు 9th షెడ్యూల్ చేస్తే న్యాయం జరుగుతుందా? 9th షెడ్యూల్ మీద ఆల్రెడీ కేసు ఉంది. నేను క్వశ్చన్ ఏంటంటే 9th షెడ్యూలా 10th షెడ్యూలా కాదు, బీసీల జనాభాకు అనుగుణంగా వాటా కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టులకు చట్టాలు చేసే అధికారం ఉండదు. కోర్టులు ఎవరండి 50% క్యాప్ పెట్టడానికి? చట్టాలు చేసేది కోర్టులు కాదు కదా. అదే అంశాన్ని పార్లమెంట్లో మోడీ గారు లేవనెత్తారు. అదే అంశం కోర్టులు ఏంటి? అందుకొరకు మీరు కోర్టులో అంతా మీరు ఏమైనా సుప్రీమా, భగవద్గీత కంటే మీది పెద్దోళ్ళ? అందుకొరకే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అని చేశారు. ఎందుకంటే ఈ జడ్జెస్ అంతా మోనోపలి అయిపోతున్నారు. ఒక పారదర్శకంగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు అందులో చోటు ఉండాలి. ఇక్కడ ఒక ఆధిపత్య దూరం ఉన్నటువంటి వర్గాలే రావటం వల్ల సామాజిక న్యాయానికి అడ్డుకట్ట వేస్తున్నారని తెస్తే దాన్ని కూడా కొట్టేశారు. అందుకొరకే దీన్ని ఫైనల్గా కులగణన చేయడానికి మోడీ గారు తీసుకున్నారు. నేను బీసీలకు ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడు చెప్తా, నేను ఒక డాక్టర్ని. ఇవన్నీ సిమ్టమ్స్. జ్వరం వస్తే క్రోసిను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం పార్టీ 5 లక్షల ఓట్లతో 7 ఎమ్మెల్యేలు కలిసి అందరికీ పోపిస్తున్నారు. 1,60,00,000 ఓట్లు ఉన్నాయి రాబాయ్. నేను చెప్పింది నాండి, ఒక 30% ఓట్ బ్యాంక్ కాండి, 30% ఓట్ బ్యాంక్ కాండి. మీ భవిష్యత్తుకు మీరు ఓటేసేయండి. అంటే బీసీలలో ఐక్యమత్యలు లేకపోవడం ఇట్లాంటి ఐక్యమత్యం కాదు, కావాల్సింది సోయి. అది లేదంటే ఇప్పుడు బీసీలలో తెచ్చుకోవాలి. అమాయకులు. నేను ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తా, ఓ ఆపరేషన్ జబ్బు న్యాయం కావాలంటే జబ్బు కారణం నేనేమంటున్నా, అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలనే తెగులు వచ్చింది బీసీలకు. 1,60,000 119 ఎమ్మెల్యేలు గెలుస్తారు రాబాయి. అందుకొరకు మన హక్కుల కొరకు, బీసీ హక్కుల కొరకు కొట్లాడటానికి నేనున్నాను, బీజేపీ ఉన్నది. కానీ అంతిమంగా గాడిద గడ్డేసి ఆవుకు పాలు పిండితే పాలు రావు. అది గుర్తుపెట్టుకోవాలి. మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ డిఎన్ఏ యాంటీ బీసీ. నేను బీజేపీ ఉన్నానని చెప్పట్లే, బీఆర్ఎస్లో ఉన్న ఇదే చెప్పాను, రాజకీయాల్లో రానప్పుడు కూడా ఇదే చెప్పాను. నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ కాలం వరకు ఇదే జరిగింది. మీకు అసలు విషయం తెలుసా? పార్లమెంట్లో ఈ అంశం మీద చర్చ జరగొద్దనే ఉద్దేశంతోనే కోర్టులో పెండింగ్ ఉండగానే నోటిఫికేషన్ వచ్చారు. ఇంతకంటే ఘోరమైన కుట్ర ఉంటుందా? రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేశారు. బీహార్లో ఓడిపోయింది కదా, రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు. అందుకొరకు బీసీలు మళ్ళీ మా పొన్నం గారు, కొండ సురేఖ్ గారు, ఎందుకు మీరు మాట్లాడతారు? మీ చేతులు ఏం లేదు, నీ చేతులు ఏం లేదు, మా చేతులు ఏం లేదు. ఎవరికి వేలుతోనో వాళ్ళ కళ్ళనే పొడిపిస్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని ఏమన్నా అనాలంటున్నావు, నాకు ఇబ్బంది. ఇప్పుడు ఎవరైనా కోర్టుకి వెళ్తే స్టే వచ్చే అవకాశాలు ఇట్లా ఉన్నాయేమని నేను ఒకటి నమ్ముతున్నాను. ఈ ఎలక్షన్ ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఆయన జిత్నా ఆబాదీ ఉత్నా ఇస్తా అనే నినాదం మీద నమ్మకం ఉంటే ఎమ్మటే దీన్ని రద్దు చేయాలి, పునఃపరిశీలించాలి. ఇంకోటి మీ ఎగ్జాంపుల్ చెప్తాను. నితీష్ కుమార్ గారు ఉన్నారు, కులగణన చేశారు. మీరు వెబ్సైట్లో పోండి, ఏ కులము ఎంత అని తెలుస్తుంది. వీళ్ళకేం దరిద్రం వచ్చింది పెట్టడానికి బయట? హైకోర్టు కొట్టేస్తే ఆయన సుప్రీంకోర్టులో వేశాడు. ఇంకోటి మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. 2022 నుంచి ఇప్పటివరకు లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టలే.
ఎందుకంటే మేము 50% దాటే పెడతామని వాళ్ళు మొత్తుకుంటున్నారు. మీరు పెట్టొద్దని సుప్రీంకోర్టు వాళ్ళు. మీరు పెట్టొద్దంటే మేము ఊరుకోమని వీళ్ళు కొట్లాడుతున్నారు. అది మొసలి కన్నీరన్నా బెటర్, కానీ మొసలి కన్నీరు కంటే చాలా డేంజరస్ పర్సను. ఈ బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళందరూ దేశద్రోహులే. అప్పుడు గతంలో బీఆర్ఎస్ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసింది, దాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు కులగలం చేసి కూడా కాంగ్రెస్ కూడా బయట పెట్టలేదు. అంటే ఎందుకు వీళ్ళు దాన్ని రిపోర్ట్లు ఎందుకు దాస్తున్నారు? అందరికీ బీసీలు అంటే భయం. అంటే బీసీల జనాభా బయట పడుతుంది, మాకు తక్కువ భయం, గడగడ వణుకుతారు. ఎందుకంటే బీసీ జనాభా బయట పడితే వాళ్ళకి ఆత్మస్థైర్యం వస్తుంది, వాళ్ళలో ఒక ఐకమత్యం పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ అవుతారు. అప్పుడు మా యొక్క లక్షల కోట్ల అవినీతి రాజ్యాలు కూలిపోతాయని భయం. ఆ భయంతోనే పార్టీలు ఏవైనా కావచ్చు, వీళ్ళ మైండ్ సెట్ అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు బీసీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండేది మేము పోరాడితే మనం సాధించవచ్చు కదా, ఎందుకు నాయకుల మధ్య ఎందుకు సమన్వయం లోపం? నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాను, మీకు తెలుసు. మీరు కాదంటే అన్ని రాజకీయ పార్టీలలో ఉండాలి. మీరు నాయకుల్ని మీరు దయచేసి ఏ రాజకీయ నాయకుడికైనా పార్టీలో కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు, రేవంత్ రెడ్డి డూ అంటే డూ అంటారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారా? అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళ యొక్క లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఓటర్లు, నేను చెప్తున్నా, ఓటర్లే కింగులు కావాలి. ఓటర్లు ఓటు బ్యాంక్ అయినప్పుడే మార్పు అవుతుంది. నేను ఒకటే చెప్తా, బీసీలకు 4 దారులు ఉన్నాయి. ఒకటి ఓట అంటే ఓటు బ్యాంకు, ఒకటి నోట బీసీ శత్రువులకు ఓటేయొద్దు, మూడోది తూట అంటే పోరాటం, నాలుగోది చవట అంటే చెదగానోళ్ళలాగా పడి ఉండాలి. అందరు కలిసి వస్తేనే బీసీల ఓటు బ్యాంక్ అయ్యే వరకు ఏ రాజకీయ నాయకుడు అందరూ బీసీ వ్యతిరేకంగానే పనిచేస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ డిఎన్ఏ ప్రత్యేకించి యాంటీ బీసీ ఫ్రమ్ ద నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. 55 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. ఒక్కసారైనా ముఖ్యమంత్రి చేసిర్రా? వీళ్ళకి అసలు బీసీ అనే పదం ఉచ్చరించడానికి వీళ్ళకి ఏమన్నా అసలు అర్హత ఉందా? ఆ ముఖ్యమంత్రిని చేయరాదురి, లేదా బీసీ మంత్రుల్లో 42% ఇచ్చి చావరాదురి. పార్టీ పరంగా ఇస్తే పార్టీ పరంగా ఎందుకు ఫైల్స్ ఆపరేషన్ చేసినట్టు? ఏంద్రవై నువ్వు పార్టీ పరంగా ఇచ్చేది? అంటే ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్లో, అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో అయితే బీసీలకు అన్యాయం జరుగుతుంది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అన్యాయం జరుగుతుందేంటి? ఘోరమైనటువంటి ద్రోహం, అన్యాయం కాదు, బీసీలకు దేశద్రోహం జరుగుతుంది. 50% ఆఫ్ ద ఇండియా ఈజ్ డిసీవ్డ్. 50% భారతదేశాన్ని, తెలంగాణని దేశ ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా ఈ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు చిరకాలం చరిత్రలో నిలిచిపోతారు. అయితే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది, బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. బీసీలలో ఐక్యత రావాలి, ఎప్పుడైతే ఓటు బ్యాంకుగా మారుతారో, బీసీలందరూ ఒక్కతాటిపైకి వస్తారో అప్పుడే బీసీల రిజర్వేషన్ సాధించుకోవడం సాధ్యమవుతుందని చెప్పేసి కూడా మాజీ ఎంపీ బూర నర్సయ్య చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, బీజేపీ ఆఫీస్, నాంపల్లి, హైదరాబాద్.